26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అదిగో పులి ఇదిగో మేక అన్నట్లుంది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ మోక్షు ఎంట్రీపై క్లారిటీ మాత్రం రావట్లేదు. తాజాగా మరోసారి నందమూరి వారసుడు ఎంట్రీపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి రేస్లో ఉన్న డైరెక్టర్ ఎవరు? మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? తన సినిమాలు చేసుకుంటూనే తనయుడి సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు బాలయ్య. గత 2 ఏళ్లుగా వారసుడిని పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తోన్నా ఎందుకో ముహూర్తాలే సెట్ అవ్వట్లేదు. అన్నీ ఓకే అయినట్లే అవుతోన్నా చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. ఆ మధ్య ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయింది. ప్రశాంత్ వర్మతో అనుకున్న సినిమా ఆగిపోయాక బాలయ్య మళ్లీ తన సినిమాలతో బిజీ అయ్యారు. మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తి తగ్గిపోయింది. కానీ సడన్ గా రేసులోకి వశిష్ఠ వచ్చారిప్పుడు. విశ్వంభర సినిమా విడుదలకు రెడీ అవుతోన్న వేళ నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత ఈ దర్శకుడి చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ లాక్ అయిందంటున్నారు. విశ్వంభర అక్టోబర్లో విడుదలయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు వశిష్ఠ మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ దసరాకే జరగనుందని తెలుస్తోంది. ఇది కూడా సోషియో ఫ్యాంటసీ కథే అని బాలయ్య దగ్గరుండి మరీ కథ సిద్ధం చేయించారనే ప్రచారం జరుగుతోంది. నందమూరి కాంపౌండ్లో ఇప్పటికే కళ్యాణ్ రామ్కు బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు వశిష్ఠ. మరి చూడాలిక మోక్షు ఈ ప్రాజెక్టుతో అయినా లాంచ్ అవుతారేమో. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.